సో సార్ ఇప్పుడు చాలా వరకి కూడా ఏంటి అనంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యూచర్‌లో ఇంకా గోల్డ్ పెరిగిపోతది. హైయెస్ట్ రేట్‌కి రీచ్ అవుతదని జెప్పేసి ఓ వార్త రాగానే చాలా వరకి గూడా ఏం చేశారు అనంటే ముందుగానే ఇంకా కొనేసుకుంటే ఇప్పుడు ఇదే తక్కువ యాహ్! రేటేమో కొనేసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుండే అనని కొంతమంది కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. అవును. కానీ దాని తర్వాత ఏంటంటే కొంచెం ప్రైస్ డ్రాప్ అనేది వస్తుంది. సో ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకవుతున్నాయి? రైట్. సో, బేసిక్‌గా మనం హ్యూమన్స్ అండి రీసెంట్ బయాస్ ఎక్కువ తీసుకుంటాం. డెసిషన్ మేకింగ్ కోసం ఎక్కువ ఏం చేస్తామంటే, రీసెంట్‌గా ఏం జరిగిందో దాన్ని రిఫరెన్స్‌గా తీసుకుంటాం. హ్మ్. మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో మనం పట్టించుకోమయి. హ్మ్. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏదైతే ఉంటే దాన్ని మనం దాన్ని ఫాలో అవుతా చూస్తాం. పోతుంటాం. దాన్ని మేము ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. హ్మ్. అంటే పెరిగే వాటిని ఇంకా పెంచుకుంటూ పోతాం. హ్మ్. పడే వాటిని ఇంకా అమ్ముకుంటూ పోతుంటారు. దాన్ని మనం ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. హ్మ్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ రిటర్న్స్ ఎక్కడొచ్చింది? గోల్డ్‌లో వచ్చింది. గోల్డ్. అంటే అందుకని అందరూ గోల్డ్‌ని చేజ్ చేస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ సిల్వర్ బాగొచ్చింది. సిల్వర్‌ని చేజ్ చేస్తా ఉన్నారు. హ్మ్. అంటే స్టాక్స్ ఈ సంవత్సరం లాస్ట్ 14 మంత్స్ 0 రిటర్న్స్. హ్మ్. ఏం రాలేదు కాబట్టి దీన్ని ఆపేశారు. దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే పెరుగుతున్నాయో వాటిని వీళ్ళు చేజింగ్ చేస్తా పోతున్నారు. హ్మ్. బట్ నిజానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే అది అప్పుడు పెరగకుండా ఉన్నవాటిని మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేటే చూడండి. హైదరాబాద్‌లో 2012 నుంచి హ్మ్. 2022 మధ్య రియల్ ఎస్టేట్ ఎవరైతే కొన్నారో దట్టి చీప్ ఆ టైంలో హ్మ్. బాగా పెరిగింది. 22 నుంచి ఆగిపోయింది గదా! హ్మ్. అవును. 2 ఏళ్ల నుంచి ఏం లేదు ఏం గదా! లేదు. ఇట్లా ఇంకా 4, 5 సంవత్సరాలు ఉంటది. హ్మ్. అంటే ప్రతి అసెట్ కూడా ఒక 2-5 ఇయర్స్ పెరిగిందనుకోండి. తర్వాత రెస్ట్‌లోకెళ్ళిపోద్ది. హ్మ్. గోల్డ్ గూడా అంతే. ఈ సంవత్సరం వదిలేస్తే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 12% వచ్చింది గదా! హ్మ్. ఈ సంవత్సరం బాగా పెరిగింది. స్టాక్ మార్కెట్‌లు కూడా కోవిడ్ తర్వాత బాగా పెరిగినాయి గదా! 1 ½ ఇయర్ నుంచి ఆగిపోతున్నాయి. హ్మ్. అంటే ప్రతి అసెట్ కూడా అది గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇంకొక ఏదైనా కావచ్చు ఎక్సెప్ట్ డెట్ ఫండ్స్ కాకుండా మిగతా ఏయైనా సరే హ్మ్. ఒక నేచర్ అయితే ఉంది. ఆ నేచర్ ఏందంటే స్పీడ్‌గా పెరుగుతాయి, స్పీడ్‌గా తగ్గుతుంది. ఆగిపోతాయి. హ్మ్. ఆగిపోతాయి లేదా కొంచెం డౌన్ అవుద్ది. కొంచెం.